అంటార్కిటికా ప్రపంచంలోనే అత్యంత విలువైన సంపదకు నిలయం. దాదాపు 2 లక్షల మిలియన్ బ్యారెళ్ల నిల్వలకు కేర్ ఆఫ్ అడ్రస్. అందుకే ఈ ప్రాంతంపై ప్రపంచంలోని అగ్రదేశాల కన్ను పడింది. ఈ ప్రాంతంలో క్రూడ్ నిక్షేపాల కోసం అన్వేషణలో వేగం పెంచాయి. ఈ అన్వేషణలో రష్యా ఎప్పుడో విజయం సాధించింది. వేల కోట్ల బ్యారెళ్ల చమురు నిక్షేపాలను గుర్తించడమే కాదు, దానిని వెలికితీసే ప్రయత్నాలు షురూ చేసింది. ఆ యాక్షనే బ్రిటన్ ఆగ్రహానికి కారణమవుతోంది. అంటార్కిటికాలో రష్యా హద్దు మీరితే యుద్ధమే అని బెదిరిస్తోంది. అందుకు కారణం రష్యా గుర్తించిన చమురు నిక్షేపాలు బ్రిటన్ తనదిగా చెప్పుకునే ప్రాంతంలో ఉండటమే. ఇంతకు అంటార్కిటికాలో రష్యా కనిపెట్టిన విలువైన చమురు సంపద ఎవరికి దక్కుతుంది? వేల కోట్ల బ్యారెళ్ల చమురు కోసం మరో భీకర యుద్ధం మొదలు కాబోతుందా? అంటార్కిటికా కేర్ ఆఫ్ గా రష్యా, బ్రిటన్ మధ్య ఉద్రిక్తతలు. వేల కోట్ల బ్యారెళ్ల క్రూడ్ కోసం కత్తులు దూస్తున్న దేశాలు. వరల్డ్ వార్ 3కి మంచు ఖండం కేర్ ఆఫ్ గా మారబోతుందా? అంటార్కిటికా మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న మంచు ఖండం. ఇక్కడ శరవేగంగా కరుగుతున్న మంచు ప్రపంచ దేశాల స్వరూపాన్నే మార్చబోతోంది. 40 ఏళ్లతో పోలిస్తే ఇప్పటికే అక్కడ 50% పైగా మంచు కరిగిపోయింది. వచ్చే 2 దశాబ్దాల్లో మరో 25% మంచు మాయమవుతుందని నివేదికలు చెబుతున్నాయి. అంటార్కిటికాలో మంచు ఎంత వేగంగా కరిగిపోతే సముద్ర మట్టాలు అంతే వేగంగా పెరుగుతాయి. ఫలితంగా తీర ప్రాంతాలు మెల్లమెల్లగా సముద్ర గర్భంలో కలిసిపోతాయి. చివరి మంచుగడ్డ మాయమయ్యే సమయానికి మొత్తం భూమి కనిపించకుండా పోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే మహాప్రళయం ముంచుకొస్తుందన్న మాటే. అయితే ఇలాంటి ఓ డేంజర్ పరిణామం కొన్ని దేశాలకు మాత్రం అద్భుత అవకాశాలను తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకు కారణం మంచుఖండంలో అపార ఖనిజ సంపద దాగి ఉండటమే. ఆ సంపదపై ఇప్పుడు చాలా దేశాల కన్నుపడింది. వాటిలో రష్యా మొదటి స్థానంలో ఉంది. దక్షిణ ధ్రువం చుట్టూ ఆవరించి ఉన్న అంటార్కిటికా మంచు అడుగున అపార ఖనిజ సంపద ఉందన్నది ఎప్పుడో తేలిపోయిన అంశం. కానీ ఆ సంపద లెక్క ఎంత అన్నది ఎవరూ అంచనా వేయలేకపోయారు. అయితే గతేడాది మే నెలలో ఆ సంపదకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. అంటార్కిటికా మంచు కింద దాగిన సంపద విలువ ఊహకందని రీతిలో ఉండబోతోందన్నదే ఆ అప్డేట్. దాదాపు 2 లక్షల మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ అంటార్కిటికా మంచు కింద ఉన్నట్లు తేలింది. ఇదే కాదు, యురేనియం, గోల్డ్, డైమండ్స్ లాంటి అతి విలువైన లెక్కకు మించిన ఖనిజ సంపదకు అంటార్కిటికా ఆలవాలంగా చెబుతున్నారు. అందుకే చాలా దేశాలు అంటార్కిటికాలో నిధి అన్వేషణలో వేగం పెంచాయి. ఈ ప్రాంతంపై ఎప్పటి నుంచో ఫోకస్ చేసిన రష్యా చమురు అన్వేషణలో విజయం సాధించింది. ఏకంగా 51,000 కోట్ల బ్యారెళ్ల చమురు నిక్షేపాలను గుర్తించింది. ఇప్పుడు ఆ నిక్షేపాలను వెలికి తీయాలని డిసైడ్ అయింది. అపారమైన చమురు నిక్షేపాలను వెలికితీసి అంతర్జాతీయంగా తిరుగులేని శక్తిగా ఎదగాలని భావిస్తోంది. ఒకవేళ ఈ చమురు నిక్షేపాలను కనుక వెలికితీస్తే ఓపెక్ దేశాలను దాటి చమురు రంగంలో ప్రధాన శక్తిగా రష్యా ఎదిగే అవకాశం ఉంది. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఎందుకంటే రష్యా చమురు నిక్షేపాలు గుర్తించిన ప్రాంతాన్ని బ్రిటన్ 100 ఏళ్ల క్రితమే తనదిగా ప్రకటించుకుంది. భూమిపై అత్యంత చల్లని, అత్యధిక వేగంతో గాలులు వీచే, ద్రవ రూపంలో నీరు అతి తక్కువగా ఉండే ఖండం అంటార్కిటికా. అందుకే ఈ ప్రాంతానికి చెందిన సొంత ప్రజలంటూ ఎవరూ ఉండరు. అయితే ప్రపంచంలో ఇది 4వ అతిపెద్ద ఖండం. ఆసియా, అమెరికా, ఆఫ్రికాల తర్వాతి స్థానం అంటార్కిటికాదే. అంతేకాదు, ఎక్కువ మంది సొంతం చేసుకోవాలని అనుకునే ఖండం కూడా ఇదే. 1,40,00,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ ఖండంలో కొంత భాగం మాదంటే మాదని 7 దేశాలు పోటీ పడుతున్నాయి. వీటిలో ఈ ఖండానికి పొరుగునున్న అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చిలీ, న్యూజిలాండ్ లాంటి దేశాలున్నాయి. మరోవైపు ఫ్రాన్స్, నార్వే, బ్రిటన్ లాంటి సుదూర యూరప్ దేశాలు కూడా ఇక్కడి ప్రాంతాలపై తమకు సార్వభౌమాధికారం ఉందని చెబుతున్నాయి. అంటార్కిటికాలో శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసి సార్వభౌమాధికారం ప్రకటించిన తొలి దేశం అర్జెంటీనానే. 1904లోనే అర్జెంటీనా ఇక్కడ స్థావరం ఏర్పరచుకుంది. ఇప్పటికీ మనుగడలో ఉన్న అత్యంత పురాతన ది ఆర్కడాస్ బేస్ ఆ దేశానిదే.
దక్షిణ అమెరికాకు చెందిన అర్జెంటీనా అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలను తమ దక్షిణ ప్రావిన్స్లు టీరా డెల్ ఫ్యూగో, మాల్వినాస్, సౌత్ జార్జియా, సౌత్ శాండ్విచ్ ఐలాండ్స్ కు కొనసాగింపుగా భావిస్తోంది. అయితే ఇక్కడున్న కొన్ని ద్వీపాలు బ్రిటన్ ఆధీనంలో ఉన్నాయి. దీంతో 1908లోనే ఈ ప్రాంతంపై సార్వభౌమాధికారం తమదే అని బ్రిటన్ ప్రకటించుకుంది. అర్జెంటీనా చెబుతున్న ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాలపైన బ్రిటన్ సార్వభౌమాధికారం ప్రకటించింది. మరోవైపు 1940లో ఈ ప్రాంతంపై చిలీ కూడా సార్వభౌమాధికారాన్ని ప్రకటించింది. చిలీ సార్వభౌమాధికారం ప్రకటించిన ప్రాంతాల్లో కొన్ని బ్రిటన్, అర్జెంటీనా కింద ఉన్నాయి. ఇక 20వ శతాబ్దంలో తమ నావికుల అంటార్కిటికా అన్వేషణలో భాగంగా మరికొన్ని దేశాలు ఇక్కడున్న ప్రాంతాలపై సార్వభౌమాధికారం ప్రకటించాయి. 1911లో దక్షిణ ధృవానికి చేరిన తొలి నావికుడు రోల్డ్ అమిండెన్ అన్వేషణ పేరుపై ఇక్కడ కొన్ని ప్రాంతాలు తమవని నార్వే ప్రకటించింది. ఇంకోవైపు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా కూడా బ్రిటిష్ నావికుడు జేమ్స్ క్లార్క్ రాస్ అన్వేషణ పేరు మీద కొన్ని ప్రాంతాలపై సార్వభౌమాధికారం ప్రకటించుకున్నాయి. అప్పట్లో ఈ రెండు దేశాలు కూడా బ్రిటన్ పరిపాలనలోనే ఉండేవి. బ్రిటన్ నుంచి స్వాతంత్రం అనంతరం ఈ రెండు దేశాలు ఇక్కడ సార్వభౌమాధికారాన్ని ప్రకటించాయి. అటు 1840లో తమ కమాండర్ జూలెస్ డ్యూమోంట్ డ్యూర్విల్ అన్వేషణ పేరు మీద కొన్ని ప్రాంతాలు తమకు చెందుతాయని ఫ్రాన్స్ వాదిస్తోంది. సార్వభౌమాధికార ప్రకటనలు పక్కన పెడితే ఇక్కడ జర్మనీ, బ్రెజిల్, చైనా, అమెరికా, భారత్, రష్యా సహా 35 దేశాలు శాశ్వత స్థావరాలను ఏర్పాటు చేశాయి. దక్షిణ ధృవంగా పిలిచే ఈ ప్రాంతం ఎవరికీ చెందదు అని చాలా దేశాలు చెబుతున్నాయి. 1959 డిసెంబర్ 1న ఇక్కడ సార్వభౌమత్వం ప్రకటించిన 7 దేశాలతో పాటు బెల్జియం, అమెరికా, జపాన్, దక్షిణాఫ్రికా, రష్యా మధ్య ది అంటార్కిటిక్ ట్రీటీ పేరుతో ఒక ఒప్పందం కుదిరింది. సైనికపరమైన ఉద్రిక్తతలను అడ్డుకోవడమే లక్ష్యంగా పచ్చని యుద్ధానికి ముగింపు పలుకుతూ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ప్రపంచ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అంటార్కిటికాను శాంతియుత మార్గాల కోసమే ఉపయోగించుకుంటున్నామని ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. సార్వభౌమాధికార ప్రకటనలు పక్కన పెట్టి అంటార్కిటికాను అంతర్జాతీయ పరిశోధనల కోసం ఉపయోగించుకుంటామని ఒప్పందంలో తీర్మానించారు. ది అంటార్కిటిక్ ట్రీటీ ప్రకారం కేవలం పరిశోధనలకు మాత్రమే అనుమతి ఉంటుంది. క్రమంగా ఈ ఒప్పందంపై 42 దేశాలు సంతకాలు చేశాయి. అయితే వీటిలో 29 దేశాలు మాత్రమే ఇక్కడ పరిశోధనలు చేపడుతున్నాయి. అంటార్కిటికాలో భారత్ కూడా కొత్త పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. నిజానికి అంటార్కిటికా ట్రీటీ ప్రకారం ఈ ప్రాంతంలో చమురు, ఖనిజాల వెలికితీత నిషేధం. కానీ శాస్త్రీయ అవసరాల కోసం ఇక్కడ పరిశోధనలు చేపట్టొచ్చు అన్న ఏకైక నిబంధనను చాలా దేశాలు ఖనిజ నిక్షేపాలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు వాడుకుంటున్నాయి. మాస్కో సైతం ఆ నిబంధనను అడ్డు పెట్టుకుని అంటార్కిటికాలో యాక్షన్ మార్చింది. ఈ వ్యూహం ఫలించి అక్కడ 51,000 కోట్ల బ్యారెళ్ల చమురు నిక్షేపాలున్నట్లు గుర్తించింది. వాస్తవానికి అంటార్కిటికాలో ఖనిజ నిక్షేపాలు వెలికితీయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే ఇది ఆర్కిటిక్లా కేవలం మంచు ఫలకాలతో లేదు. ఇక్కడ భారీ శిలలున్నాయి. మరోవైపు మంచు ఫలకాలు కూడా 4 కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతు వరకు ఉంటాయి. కాబట్టి వీటిని వెలికి తీయడం చాలా కష్టం. కానీ రష్యా ఇలాంటి అవకాశాలను వదులుకోదు. చమురు కోసం ఎంతవరకు వెళ్లడానికైనా సిద్ధపడుతుంది. ఈ చర్యలే బ్రిటన్ ఆగ్రహానికి కారణమవుతున్నాయి. వనరుల వెలికితీతపై అంటార్కిటికాలో ఉన్న నిషేధాన్ని రష్యా గౌరవించి ఒప్పందానికి కట్టుబడి ఉండాలని బ్రిటన్ విదేశాంగ కార్యాలయం రీసెంట్గా హెచ్చరించింది. కానీ రష్యా మాత్రం ఈ విషయంలో దూకుడుగా ముందుకెళ్లాలని చూస్తోంది. ఈ పరిణామాలు ప్రపంచ యుద్ధంలా మారొచ్చన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. రష్యా ఏమాత్రం అడుగు ముందుకు వేసినా దక్షిణ ధృవం కోసం కొత్త తరహా ప్రచ్ఛన్న యుద్ధం రాజుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే రష్యాకు మాత్రమే ఈ చమురు అన్వేషణ పరిమితం కాదు. ఇటీవలే తన 5వ అంటార్కిటిక్ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించిన చైనా కూడా రష్యాతో చేతులు కలిపే అవకాశం ఉంది. కాబట్టి రష్యా మొదలుపెట్టిన మిషన్లో చైనా ఇన్వాల్వ్ అవ్వడం పెద్ద విషయం కాదనేది భౌగోళిక, రాజకీయ విశ్లేషకుల ఆందోళన. పరిశోధన పేరిట ఈ రెండు శక్తులు అంటార్కిటికాలో తిష్ట వేస్తే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర పశ్చిమ అలీన దేశాల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. అదే జరిగితే 3వ ప్రపంచ యుద్ధానికి అంటార్కిటికానే వేదిక అవుతోంది. అసలే అంటార్కిటికాలో మాస్కోకు చాలా సైనిక బేస్లు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సో ఈ వ్యవహారం భవిష్యత్తులో మరో భీకర యుద్ధానికి కారణమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.